హలో అండి. ఈ వీడియోలో 'హెడ్ ఓవర్ హీల్స్' అనే లేటెస్ట్ ఆన్‌గోయింగ్ కే డ్రామా చూడబోతున్నాం. ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసుకుంటే హీరోయిన్ పాక్ సోంగా షమాన్ కాస్ట్యూమ్‌లో ఒక రిచువల్ చేస్తూ ఉంటుంది. షమాన్ అంటే కొరియన్ ట్రెడిషన్‌లో గోస్ట్‌తో ఇంటరాక్ట్ అవ్వగలిగే, స్పిరిట్స్‌తో మాట్లాడగలిగే పవర్స్ ఉన్న పర్సన్ అనమాట. సో, ఆమె అక్కడ ఆ రిచువల్ చేస్తూ అక్కడ ఉన్న ఒక అతని బాడీని పొసెస్ అయిన గోస్ట్‌ని అక్కడ నుండి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె అలారం రింగ్ అవుతుంది. అప్పుడు ఆమె ఆ గోస్ట్‌తో "నువ్వు ఇంకొక 10 మినిట్స్‌లో ఈ బాడీ వదిలి వెళ్ళిపో. నాకు ఇంతకన్నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది" అంటే ఆ గోస్ట్ కోపంగా "ఈ రిచువల్ కన్నా నీకు ఇంపార్టెంట్ వర్క్ ఏముందంటూ" ఆమె కాస్ట్యూమ్ లాగేస్తాడు. సో, ఆమె హై స్కూల్ యూనిఫామ్‌లో ఉంటుందన్నమాట. అందరూ ఏంటి ఈ అమ్మాయి హై స్కూల్ స్టూడెంటా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె అవును, నాకు ఇంతకన్నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉంది అటెండ్ అవ్వడానికి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రిచువల్ మధ్యలోనే ఆపేసి. స్కూల్కి లేట్ అవుతుండడంతో ఆమె చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి స్కూల్ వాల్ దూకి లోపలికి ఎంటర్ అవబోతూ ఉంటుంది. వాల్ దగ్గర ఆమె ఫ్రెండ్ అయిన జీహో వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆమెకు హెల్ప్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు క్లాస్ రూమ్ ఎంటర్ అవబోతూ ఉంటే చాలామంది అమ్మాయిలు వచ్చి ఆమెను ఇగ్నోర్ చేసేసి జీహోని తీసుకొని క్లాస్ లోపలికి వెళ్తారనమాట. అప్పుడు హీరోయిన్ తనలో తను అనుకుంటుంది, ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది, నాకు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, బట్ నేను ఒక స్మైల్తో పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. స్కూల్ అయిపోయాక ఆమె రిటర్న్ ఇంటికి వెళ్తుంది. హీరోయిన్ రిటర్న్ ఇంటికి వెళ్ళాక హీరోయిన్ వాళ్ళ మదర్ ఆమెను తిడుతుంది. హీరోయిన్ మదర్ అంటే ఈమె అసలు మదర్ కాదు, హీరోయిన్కి ఈమె స్పిరిచువల్ మదర్. అంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్కి ఈ షమాన్ రిచువల్స్ అవన్నీ ఎలా చేయాలో హెల్ప్ చేసిన ఆవిడనమాట. బట్ హీరోయిన్ ఆమెని మదర్ అనే పిలుస్తూ ఉంటుంది. సో హీరోయిన్ మదర్ హీరోయిన్ని తిడుతూ ఉంటుంది, మార్నింగ్ రిచువల్ మధ్యలోనే ఆపేసి ఎందుకు వెళ్ళిపోయావు, క్లయింట్స్కి హెల్ప్ చేయడం మన ప్రయారిటీ అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని తిడితే హీరోయిన్ మరి నన్ను ఏం చేయమంటావు, నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయా. షమాన్ పవర్స్తో పాటు నాకు ఆర్డినరీ స్టూడెంట్ లైఫ్ కూడా గడపాలని ఉంది, అందరిలాగే కాలేజ్ అటెండ్ అవ్వాలి, కాలేజ్లోని ఫెస్ట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఉంది అని చెప్తుంది హీరోయిన్. అలా హీరోయిన్ స్టూడెంట్ లైఫ్ అండ్ షమాన్ లైఫ్ రెండు లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్తుంది, ఈవినింగ్ టైంలో తన ష్రైన్లో క్లయింట్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఆమె పవర్స్తో సొల్యూషన్స్ చెప్తూ ఉంటుంది. అలా హీరోయిన్ కూర్చొని వచ్చిన క్లయింట్స్ అందరి ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి సొల్యూషన్స్ చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరో అండ్ అతని గ్రాండ్ మా ఆమె దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చుంటారు. హీరో ఎంటర్ అవుతూ ఉంటే హీరోని చూసి హీరోయిన్ మెస్మరైజ్ అయిపోయి షైనింగ్ ఐస్, షార్ప్ నోస్, ప్లంప్ లిప్స్, ఏంటి ఇతను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటూ చూస్తూ ఉంటుంది. బట్ ఆమె అబ్జర్వ్ చేస్తుంది అతను అప్సైడ్ డౌన్గా నడుస్తూ లోపలికి ఎంటర్ అవ్వడం. ఏంటి ఇతను అప్సైడ్ డౌన్ నడుస్తున్నాడు అని షాక్ అయ్యి అప్సైడ్ డౌన్ నడుస్తున్నాడంటే ఒక్కటే అర్థం, ఇతను చాలా బ్యాడ్ ఎనర్జీ పొసెస్ అయ్యి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నాడు, ఇంత హ్యాండ్సమ్గా ఉంటూ చనిపోవడం ఏంటి, ఇతను ఎలాగైనా హెల్ప్ చేసి నేను సేవ్ చేయాలి అనుకుంటుంది హీరోయిన్. తర్వాత వాళ్ళు వచ్చి కూర్చొని హీరోయిన్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో గ్రాండ్ మా హీరోయిన్తో అంటుంది, హీరో పేరు బేగోను. సో ఆమె మా గోనోకి చాలా బ్యాడ్ లక్ ఉంది, చిన్నప్పటి నుంచి చాలా మిస్ఫార్చ్యూన్స్ అనుభవిస్తూ ఉన్నాడు, ఎలాగైనా మీరే అతనికి హెల్ప్ చేయాలని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ ఆమెకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అతని ఒపీనియన్ తెలుసుకోవడానికి ఆమె హీరోని అడుగుతుంది. నువ్వు ఒకరోజు రోడ్లో వెళ్తూ ఉంటావు, ఒక స్ట్రేంజర్ రోడ్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే నువ్వేం చేస్తావు అని అడిగితే అతను స్ట్రేంజర్ కాబట్టి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలీదు, సో జస్ట్ వెళ్ళి వాళ్ళ పక్కన నిల్చో ఉంటాను, వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అయ్యి ఏడుపు ఆపే వరకు అలాగే సైలెంట్గా పక్కన నిల్చుంటాను అని చెప్తాడు. హీరోయిన్ అడుగుతుంది, వాళ్ళకి కంఫర్ట్ చేయడానికి ఏం మాట్లాడవా, జస్ట్ అలాగే కామ్గా నిల్చుంటావా అంటే హీరో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలియదు కదా, సో అట్లీస్ట్ అక్కడ నిలబడితే వాళ్ళకి కొంచెమైనా కంఫర్ట్నెస్ వస్తుంది కదా అని చెప్తాడు. అతని రెస్పాన్స్తో హీరోయిన్ ఇంప్రెస్ అవుతుందన్నమాట. సో అలా ఫస్ట్ ఇంటరాక్షన్లోనే హీరోయిన్కి చాలా నచ్చేస్తాడు. సో ఆమె వాళ్ళ గ్రాండ్ మాకి ప్రామిస్ చేస్తుంది, మీరేం కంగారు పడొద్దు, నేను ఎలాగైనా మీ గోనుని కాపాడుతాను అని చెప్తుంది. హీరోని సేవ్ చేస్తానన్న ప్రామిస్ విన్న హీరోయిన్ మదర్ అప్సైడ్ డౌన్ నడుస్తూ ఎంటర్ అయ్యాడంటే అతన్ని సేవ్ చేయడం ఇంపాసిబుల్ అని నీకు తెలుసు,
లాస్ట్ టైం ఇలాగే ఒక ఇంపాసిబుల్ క్లయింట్ని సేవ్ చేయడానికి ట్రై చేసావు, చాలా కష్టపడ్డావు, బట్ అట్ లాస్ట్ అతను చనిపోయాడు కదా, గుర్తులేదా అని తిడితే హీరోయిన్, మరి నన్ను ఏం చేయమంటావు, అతను నాకు నచ్చాడు, అతను నేను ఎలాగైనా సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. క్లాస్లోకి టీచర్ ఎంటర్ అయ్యి, ఈరోజు ఒక న్యూ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ మీతో పాటు జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్తారు. ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఎవరో కాదు, హీరో. అతన్ని చూసి అందరూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ మాత్రం అతన్ని చూసి షాక్ అయ్యి వెంటనే నిల్చొని ఇతనేంటి ఇక్కడ అనుకుంటూ ఉంటుంది. క్లాస్ అందరి ముందు ఆమె నిల్చునేసరికి స్టూడెంట్స్ అందరూ ఏంటి హ్యాండ్సమ్ పర్సన్ని చూసి అటెన్షన్ సీకింగ్ కోసం ఇలా చేస్తుందా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. సిచ్యువేషన్ అర్థం చేసుకొని హీరో ఆమె ఎవరో తెలియకపోయినా ఆమె తెలిసినట్టు పలకరిస్తాడనమాట. క్లాస్ అయిపోయాక హీరోయిన్ అతనితో మాట్లాడబోతుంటే, నువ్వెవరో నాకు తెలీదు, బట్ ఆ సిచ్యువేషన్లో నిన్ను సేవ్ చేయడానికే నువ్వు తెలిసినట్టు మాట్లాడాను, అయినా క్లాస్ మొత్తం నిన్ను అటెన్షన్ సీకర్ అని ఏదేదో అంటూ ఉంటే సెల్ఫ్ డిఫెన్స్లో నువ్వు రివర్స్ మాట్లాడకుండా నవ్వుతావేంటి అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఆ తర్వాత హీరోయిన్ ఆమె ఫ్రెండ్ జీహోతో, అతనికి నేను ఎవరో తెలియకపోయినా నన్ను సేవ్ చేయడానికే నేను తెలిసినట్టు యాక్ట్ చేసి మాట్లాడాడు, చాలా కూల్ కదా అంటూ అతని పైన ఆమె క్రష్ ఉందన్న విషయం హీరోయిన్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఒక షమన్ అని జీహోకి తెలుసు. క్లాసెస్ అయిపోయాక కొంతమంది స్టూడెంట్స్ గ్రౌండ్లో ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే హీరో దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ పాస్ట్లో హీరో కూడా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతను ఆల్మోస్ట్ అన్ని కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ విన్ అయి ఉంటాడు, బట్ ఫ్యూ రీజన్స్ వల్ల ప్రాక్టీస్ ఆపేసి ఉంటాడు. స్కూల్ అయిపోయాక హీరో రోడ్ పైన నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక సైన్ బోర్డ్ మీద గోస్ట్ కూర్చొని ఆ బోర్డు బ్రేక్ చేసి ఎలాగైనా హీరో పైన పడేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఆపోజిట్ రోడ్లో వస్తున్న హీరోయిన్ అది గమనించి త్వరగా హీరో దగ్గరికి పరిగెత్తి అతని పక్కకు నెట్టేస్తుంది. అలా ఆ సైన్ బోర్డ్ వాళ్ళ పైన పడకుండా పక్కన పడుతుంది. బట్ హీరో నెక్ పైన స్లైట్ స్క్రాచ్ అవుతుందన్నమాట. అది చూసి హీరోయిన్ అతనికి సారీ చెప్తే హీరో మాత్రం ఆమెను తిడతాడు. నన్ను సేవ్ చేయడానికి నువ్వు రిస్క్ చేస్తావా, నువ్వేమైనా ఈడియట్వా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ, చాలా మిస్ఫార్చ్యూన్ ఉంది కదా, సో అతని చుట్టూ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, అందుకే ఏం రియాక్షన్ లేకుండా ఇలా అయిపోయాడు అనుకుంటుంది. ఆ నైట్ హీరోని ఎలాగైనా సేవ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకొక ఫేమస్ షమన్ దగ్గరికి వెళ్ళి ఆమె సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతుంది. చాలా మనీ ఇచ్చి అతన్ని ఫోర్స్ చేసి కొన్ని పవర్డ్ అమ్యులెట్స్ రాపిస్తుంది. అమ్యులెట్స్ అంటే పవర్ మంత్రాస్ ఉన్న పేపర్స్ పైన రాస్తారనమాట. ఆ పేపర్స్ మనం ప్రొటెక్ట్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళని నెగిటివ్ ఎనర్జీ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. సో అవన్నీ హీరోయిన్ రాపిస్తుంది ఆ షమన్ చేత. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో ఒక స్టూడెంట్ రెస్ట్ రూమ్లో ఫెయింట్ అయిపోయి పడిపోయి ఉండడంతో అంబులెన్స్లో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. యాక్చువల్లీ అంతకుముందు రోజు అతను రెస్ట్ రూమ్లో వాటర్ గోస్ట్ని చూశానని భయపడి రిమైనింగ్ స్టూడెంట్స్కి చెప్పుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ క్లాస్ రూమ్ ఎంటర్ అవుతూ హీరోని చూస్తూ, గోను ఇంకేం కంగారు పడొద్దు, నేను పవర్ఫుల్ అమ్యులెట్స్ తీసుకొచ్చాను, నిన్ను ఎలాగైనా సేవ్ చేస్తాను అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. బట్ ఆమె నైట్ అంతా నిద్రపోకుండా మేల్కో ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే జీహో ఆమెను పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమెని నర్స్ రూమ్ తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తారు. సో హీరోయిన్ అక్కడ పనుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. బట్ ఆమె నిద్రలో కూడా ఆమెకి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆమె పేరెంట్స్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. సో ఆమె అది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంకెప్పుడు గోస్ట్ని చూడను, గోస్ట్ ఉన్నాయని కూడా చెప్పను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమె. కొద్దిసేపు తర్వాత ఆమె నిద్రలేచి చూసేసరికి ఆ పక్కన ఒక పేపర్ పైన మెసేజ్ ఉంటుంది. నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉన్నావు కదా, నేను రిటర్న్ క్లాస్కి వెళ్తానని జీహో మెసేజ్ రాసి వెళ్ళుంటాడనమాట. ఆ తర్వాత ఆమె రియలైజ్ అవుతుంది, అయ్యో గోనుకి అమ్యులెట్స్ ఇద్దామనుకున్నాను, మిస్ అయిపోయాను అనుకుంటూ ఉంటుంది. ఆ నైట్ గోను వాళ్ళ గ్రాండ్మా హీరోయిన్ ష్రైన్ని విజిట్ చేస్తుందన్నమాట. అమ్యులెట్స్ ఇస్తారని కాల్ చేశారు కదా, అవి తీసుకుందామని వచ్చానని ఆమె చెప్తే హీరోయిన్ మాత్రం, లేదు మీరు ఒక్కరే వస్తే కుదరదు, నేను మీ గ్రాండ్ సన్ని కూడా చూడాలి, అతను ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నేను అబ్జర్వ్ చేయాలి, అతను కూడా ఇక్కడికి రావాలి అని చెప్పేసరికి హీరో గ్రాండ్మా అతనికి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. సో హీరోయిన్ ష్రైన్కి వస్తాడు.
అక్కడికి వచ్చాక ఆమ్లెట్స్ అన్నీ చూసి ఇవి ఎంత అవుతాయి, కాస్ట్ ఎంతో చెప్పండి, ఒక్కొక్కటి 10,000 లేకపోతే 1,00,000? మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికే కదా ఇలా అబద్ధాలు చెప్పి మీరు మోసం చేసేది. మీలాగా మోసం చేసేవాళ్ళంటే నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుండి వాళ్ళ గ్రాండ్ మ్యాన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ నైట్ హీరోని తలుచుకుంటూ ఇందాక గోను ఎంటర్ అవుతున్నప్పుడు అప్సైడ్ డౌన్తో పాటు ఆల్మోస్ట్ ఫుల్ ఆఫ్ వాటర్తో కనిపించాడు. అతని సిచ్యువేషన్ చాలా సీరియస్ అవుతుంది డే బై డే. ఈ 21 days లోపల నేను ఎలాగైనా అతన్ని సేవ్ చేయాలి అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె స్కూల్కి ఆంబులెన్స్ తీసుకొస్తుంది. ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ దగ్గరలో వాటర్ బాడీస్ ఏమున్నాయి, ఎలాంటి ప్లేసెస్లో ఎవరైనా చనిపోవచ్చని వెతుకుతూ ఉంటే అప్పుడే జీహు వస్తాడు. అతనికి జరిగిందంతా చెప్తుంది ఆమె. అప్పుడు అతను ఆ ఆంబులెన్స్లో ఒకటి నిన్న రెస్ట్ రూమ్లో ఫెయింట్ అయిన అతనికి కూడా ఇవ్వు, అతను రెస్ట్ రూమ్లో వాటర్ గోస్ట్ చూసి భయపడి పడిపోయాడని చెప్పాడు అని చెప్తే హీరోయిన్ ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం గోను పైనే, అతన్ని నేను ఎలాగైనా సేవ్ చేయాలి అంటుంది. ఆ తర్వాత ఆమె క్లాస్ రూమ్ బయట వెళ్తున్నప్పుడు వాల్ పైన వెట్నెస్ అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అసలు ఏం జరుగుతుందో కనుక్కోవడానికి జీహో చెప్పింది గుర్తొచ్చి మెన్స్ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. ఆ రెస్ట్ రూమ్లో ఆమెకి వాటర్ గోస్ట్ కనిపిస్తుంది. వెంటనే ఆ గోస్ట్ని పట్టుకొని హీరోయిన్ తిడుతుంది, ఇలాంటి పనులు చేయకూడదు, గోస్ట్ అన్నాక హ్యూమన్ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోవాలి, నీ పవర్ చూపించుకోవడానికి ఇలా స్టూడెంట్స్ని భయపెట్టడం తప్పు, నువ్వు ఇక్కడ నుండి ఫ్రీ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను, ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్తూ ఉంటుంది. అప్పుడే రెస్ట్ రూమ్లోకి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రెస్ట్ రూమ్కి హీరో కూడా వస్తాడు. హీరోకి మిస్ఫార్చ్యూన్ ఉండడంతో అతను ఈవిల్ స్పిరిట్స్ని, గోస్ట్ని అట్రాక్ట్ చేస్తాడనమాట. సో ఎలాంటి గోస్ట్ అయినా అతన్ని పొసెస్ అవ్వడం, అతన్ని అటాక్ చేయడం, ఈవిల్ స్పిరిట్స్ పవర్స్ చూపివ్వాలని చాలా అట్రాక్ట్ అవుతాయి. సో అక్కడున్న వాటర్ గోస్ట్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళి హీరో షోల్డర్స్ పైన అట్రాక్ట్ అయ్యి ఆ గోస్ట్ పవర్ అంతా చూపిస్తూ ఉంటుంది. సో హీరోకి ఆల్మోస్ట్ బాడీ అంతా ఓవర్ వెయిట్ అయినట్టు, వాటర్లో డ్రౌన్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. ఎలాగైనా అతన్ని సేవ్ చేయాలని చెప్పి పవర్డ్ మంత్ర ఉన్న పేపర్తో అక్కడున్న వాటర్ పైప్ని తీసుకొని వాటర్ని ఫోర్స్ఫుల్గా హీరో షోల్డర్స్ పైన అంతా స్ప్రే చేసేసి ఆ గోస్ట్ని అక్కడ నుండి పంపించేస్తుంది. అలా ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.